వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు జగజీవన్ రామ్ ఆశయాలకు కృషి చేస్తాం. నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా నిడదవోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ గాలింకి చిన్నబాబు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, సీనియర్ నాయకులు బైపి రాజేశ్వరరావు, ముప్పిడి విజయసారథి, వర్సాల రామకృష్ణ, ఎండి షాజహాన్, బండి వేణుగోపాలకృష్ణ, గంగుమల్ల ప్రభావతి, శీలబైన వెంకటరమణ, గారపటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశ బడుగు బలహీన వర్గాలు అలాగే అందరికీ ఆశాజ్యోతి అయినటువంటి మన పూజ్యశ్రీ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ బూరుగుపల్లి శేషారావు గారి ఆదేశానుసారం ఇక్కడ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా ఇక్కడ అందరూ కూడా రావటం, ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సుమారు 50 సంవత్సరాలు పార్లమెంటులో ఉండి అలాగే 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వివిధ శాఖలు, కార్మిక శాఖ కానివ్వండి, అలాగే రక్షణ శాఖ కానివ్వండి, వివిధ శాఖల్లో చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మంచి మేధావి అయినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నిడదవోలు ఏఎంసీ చైర్మన్ శ్రీ గాలింకి చిన్నబాబు గారికి, అలాగే గాలింకి చిన్నబాబు గారికి, అలాగే మిగిలిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు యువత పెడదారిలో పడుతుంది. మనం కొంతమంది వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా యువత మీద ఉంది. ఈవేళ యువత పెడదారిని బట్టి గంజాయి కానీ మత్తు పదార్థాలకు కానీ బానిసయ్యి ఈ వాళ్ళు పాడవటమే కాకుండా సమాజం పాడవుతుంది. దాని గురించి కుటుంబాలు పాడవుతున్నాయి. మనం పెద్దలు డాక్టర్ అంబేద్కర్ కానీ, జగజీవన్ రామ్ గారు కానీ, అలాగే మేధావులు ఎంతోమంది ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించారు. అలాగే అందరూ కూడా బాగోవాలి, అందరూ సమానంగా ఉండాలని వారి కోరిక మనం తీర్చాలంటే మనం కూడా ఈ పోటీ ప్రపంచంలో యువత మంచి మార్గంలో నడవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా అసమానత తొలగలేదంటే మనలో కూడా లోపం ఉందనేది కూడా యువత గుర్తుపెట్టుకోవాల్సిన పదం. ఇప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారికి కానీ జగజీవన్ రామ్ గారు కానీ వాళ్ళు ధనిక కుటుంబాల్లో నుంచి రాలేదు. వాళ్ళు నిరుపేదలుగా ఉండి ఈవేళ ప్రపంచ స్థాయిలోనే ఒక మేధావులుగా గుర్తింపు పొందారంటే వాళ్ళు స్వయంకృషితో వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు యువత గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి ఎవరో ఏదో చేయలేదని కాదు, మనంగా కూడా మన కష్టం పడాలి. అలాగే చెడు మార్గాలకు వెళ్ళకుండా కుటుంబ అభివృద్ధి చూస్తే సమాజం కూడా అభివృద్ధి కూడా చెందుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని మన నియోజకవర్గంలో గౌరవ ఇన్ఛార్జి గారి శేషారావు గారి ఆదేశానుసారం మన పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మిన వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నందు ఇక జయంతి వేడుకలను మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు.
అలాగే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి మహనీయుల్ని మనం స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. ఎందుకంటే వారు దేశం కోసం లేదా ప్రజల కోసం వారు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి వారి యొక్క విలువల్ని పెంచడం కోసం, మానవతా విలువల కోసం పనిచేశారు. వారు ఎటువంటి స్వార్థం లేకుండా. ఆయన జగజ్జీవన్ రామ్ గారు సుదీర్ఘంగా దాదాపు 50 సంవత్సరాల పాటు పార్లమెంట్లో మంత్రి హోదాలో పనిచేశారు ఆయన. అలాగే రాజ్యాంగం నిర్మించినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆ కమిటీలో ఒక మెంబర్గా ఉండి ఈ యొక్క రాజ్యాంగంలో ఆయన వంతు కృషి చేశారు ఆయన. మరి అలాంటి వ్యక్తిని మనం స్మరించుకుని వారి యొక్క చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మిగిలిన భావితరాలకు వారి గురించి వివరించి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ క్రమంలోనే మనం ఇవాళ ఈ యొక్క వేడుకను ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని